రాష్ట్రంపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సిటీతో పాటు జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అక్కడక్కడ రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు బంద్ అయ్యాయి. మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. రాష్ట్రానికి మరో 4 రోజులు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామన్నారు అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే నగరంలో వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల ముఖ్యంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. అటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నగరంలో వర్షాలపై అధికారులతో రివ్యూ చేశారు. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, హైడ్రా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు పొన్నం. 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర మాన్సూన్ డిజాస్టర్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. టెలికాన్ఫరెన్స్ చేసినాం. హైదరాబాద్ సంబంధించిన జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్, హైడ్రా, హెచ్ఎండిఏ అండ్ మెట్రో వాటర్ వర్క్స్ అందరితో రివ్యూ చేసినాం. తప్పకుండా వాళ్ళందరూ కూడా కలిసి సమన్వయంగా 141 వాటర్ లాగింగ్ సెంటర్స్ను ఇది సంవత్సరాల తరబడి ఉంది. ఒక్కటే సంవత్సరం పోయేది కాదు. వీఆర్ డూయింగ్ వరుస వారీగా క్రమశ ప్రకారంగా వాటన్నిటిని పరిష్కారం చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాత్రి 24 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి వరద చేరి జనం అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలకు భారీగా వరద వస్తుంది. దీంతో పలు చోట్ల రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ములుగు జిల్లాలో చొక్కాల, వీరాపురం, గొల్లగూడెం గ్రామాలు నీట మునిగాయి. యాకన్నగూడెం సమీపంలోని రాళ్లవాగు దగ్గర రోడ్డు వరదలు కొట్టుకుపోయింది. దీంతో వెంకటాపురం, భద్రాచలం మధ్య రాకపోకలు నిలిపివేశారు అధికారులు. జిల్లా కలెక్టర్ దివాకర్ వాగు దగ్గర పరిస్థితిని పరిశీలించారు. అటు కొండాయి బ్రిడ్జి దగ్గర జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో 3 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గార్ల మండలం దగ్గర మున్నేరు వాగు ఉధృతికి గార్ల, మద్దివంచతో పాటు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. భద్రత దృష్ట్యా బొగతా జలపాతానికి సందర్శకుల రాకను నిలిపేశారు అధికారులు. అటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో రాళ్లతిట్టే వాగులో చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కరీంనగర్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో వర్షానికి కాలనీలు నీట మునిగాయి. తిమ్మాపూర్ మండలంలో భారీ వర్షాలతో ప్రాణ నష్టం సంభవించింది. చేపల వేటకు వెళ్లి మహాత్మానగర్ కు చెందిన 2 మృతి చెందారు. ఎల్ఎండిలో చేపల వేటకు వెళ్లి నీట మునిగి చనిపోయారు. శంకరపట్నం మండలంలో భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల వరద ఉధృతికి పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో కంట్రోల్ రూమ్లు, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ లోనూ వరుణుడి ప్రతాపానికి గ్రామాలు నీట మునిగాయి. కొమరంభీం జిల్లా అంతటా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బెజ్జూరు మండలంలో శ్మశాన వాటికలో ఉంటున్న మతిస్థిమితం లేని ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. స్థానికుల సాయంతో అతన్ని కాపాడారు పోలీసులు. గోల్కొండ, హేటిగూడ గ్రామాల మధ్య ఒర్రెపై కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు సుష్మీర్ గ్రామ సమీపంలో ఒర్రెలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు 12 గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. చింతలమానపల్లి మండలం కోయపల్లిలో భారీ వర్షానికి రోడ్లు కొట్టుకుపోయాయి. పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 92,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 12 గేట్లు ఎత్తి 107,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 142,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో 2 గేట్లు ఎత్తారు అధికారులు. నాగార్జున సాగర్ కు 94,709 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. బీసీ బిల్స్ ని ఆమోదింపచేయడం కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచుతోంది రాష్ట్ర ప్రభుత్వం. రేపు రాహుల్, ఖర్గేలతో సీఎం రేవంత్ మంత్రులు భేటీ అయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ముస్లిం కోటాను అడ్డుపెట్టి బీసీ బిల్స్ ని బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు సీఎం రేవంత్. బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీసీ బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆమోదింపజేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. బిల్లులను ఆమోదింపజేసేలా అన్ని వైపుల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రేపు ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ కానున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులే అడ్డుపడుతున్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పక్కాగా కులగణన చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణనతో దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందన్నారు. బీసీలకు 42% కోటాపై ఇప్పటికే 2 బిల్లులు ఢిల్లీకి పంపామన్నారు. బిల్లులను ఆమోదించడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. బీసీల 2 బిల్లులపై రాహుల్ ఖర్గేతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు సీఎం. కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించిన బిల్లుల యొక్క ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి చేపట్టిన వివరాలను అన్నిటిని కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు వివరించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. తెలంగాణ మోడల్ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే మేము ఒక దిక్సూచిగా నిలబడదలుచుకున్నాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నాము. బీసీ బిల్లులపై బీజేపీ వితండవాదం చేస్తోందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ మద్దతిచ్చినా ఢిల్లీలో మాత్రం కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ముస్లిం కోటా తొలగిస్తే బీసీ బిల్లులకు మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రులు అంటున్నారని ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లో ఎప్పటి నుంచో ముస్లిం కోటా ఉందని, దమ్ముంటే అక్కడ తొలగించి తెలంగాణ గురించి మాట్లాడాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు సీఎం రేవంత్. ముస్లిం కోటాను అడ్డం పెట్టి బీసీ బిల్లులను బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. శాసనసభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ కూడా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా, నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే, తొలగించే ధైర్యం, చిత్తశుద్ధి మీకుంటే గుజరాత్ నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి. మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి. మేము 3 రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది. వితండవాదం చేయడం ద్వారా వాళ్ళు సాధించేది ఏం లేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవిని బండారు దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో దత్తాత్రేయ దగ్గర ఉన్న కేంద్ర మంత్రి పదవిని లాక్కుని కిషన్ రెడ్డికి ఇచ్చారని ఆరోపించారు. సిట్టింగ్ ఎంపీ సీటును కూడా కిషన్ రెడ్డికి కట్టబెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి ఒక బీసీకి కేంద్రం న్యాయం చేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ ఉన్నంత వరకు దేశానికి ప్రమాదం ఉందన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రజల తరఫున ఒక ఓబీసీకి న్యాయం చేయాలి, దత్తాత్రేయ గారికి న్యాయం చేయాలని చెప్తున్నా. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి. ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్ర. హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించింది కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఢిల్లీకి వెళ్లారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో విజయవంతమైన కులగణన, 42% బీసీ రిజర్వేషన్ల అంశం, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులను ఖర్గే, రాహుల్ కు వివరించనున్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్టీసీ బస్సుల్లో ఇవాళ్టికి 200 కోట్ల జీరో టికెట్స్ జారీ కావడం ఆనందంగా ఉందన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. ఇక పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు. మహాలక్ష్మి పథకం కింద ఇవాల్టికి 200 కోట్ల జీరో టికెట్స్ జారీ కావడం ఆనందంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ పథకం విజయవంతం కావడానికి ఆర్టీసీ సిబ్బంది కృషి చాలా ఉందన్నారు. ఆర్టీసీ సంస్థను నష్టాల నుంచి ఇప్పుడు లాభంలోకి తెచ్చామన్నారు. కొత్తగా 2300 బస్సులను కొనుగోలు చేశామన్నారు మంత్రులు. ఆర్టీసీ అక్యుపెన్సీ రేటు 65% నుంచి 97% పెరిగిందన్నారు.
ఆర్టీసీలో 200 కోట్ల జీరో టికెట్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ఎంజీబీఎస్లో సంబురాలు నిర్వహించారు. వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. 6,670 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆర్టీసీకి ఈ 200 కోట్ల ప్రయాణాలకు మహిళలు చేసిన ప్రయాణాలకు సంబంధించి వారు చెల్లించాల్సిన టికెట్ వసూలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి 6,670 కోట్ల రూపాయలు ఇప్పటికీ చెల్లించింది. ఈ విధంగా అనేకంగా యాక్సిడెంట్ రేటు పెరిగింది, మహిళల ప్రయాణ సంఖ్య పెరిగింది. గతంలో 45 లక్షల ప్రయాణం చేస్తే ఈరోజు ఆర్టీసీని ప్రతిరోజు దాదాపు 60 లక్షల మంది ప్రయాణం చేసి వినియోగించుకుంటా ఉన్నారు. ఆ విధంగా 67%, 65% యాక్సిడెంట్ రేటు 97, 100% దాటి బస్సులు నిండిగా మహాలక్ష్మి కలకలతోటి ఆర్టీసీ ముందుకు కొనసాగుతోంది. అలా ప్రభుత్వం మా ఆర్మీ శాఖ శాఖ దాదాపు మాట్లాడుకుని అన్ని రోడ్లు కూడా రెన్యువల్ చేసుకుంటున్న ప్రాజెక్టులు రోడ్ బాగాలేకపోతే ఈ ఇంకా నష్టాలైతే కాబట్టి వచ్చే వారం నుంచి కొత్త రోడ్డు కార్యక్రమంలో తీసుకోబోతున్నాం. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగులపేటలో ఇందిరాశక్తి సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లు మోసం చేసిందని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు మంత్రి. రుణాలని ఎంత ఇంట్రెస్ట్ సర్కంవెన్షన్ ఉన్నదని చెప్పి అడగడం జరిగింది. అయితే 7%, 5 లక్షల వరకు మనకు 7% రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ భరిస్తుంది. ఇప్పుడే వారు చెప్పారు 2.5 కోట్ల రూపాయలు ఏదైతే వడ్డీ ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి తమ కలలను సాకారం చేసుకోవాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందిరా మహిళా శక్తి, స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలలో పాల్గొన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇందిరమ్మ రాజ్యము, మహిళా శక్తి, తెలంగాణలో ప్రతి మహిళ ఎదగాలి, ఆర్థికంగా స్థిరత్వం రావాలి. మహిళకు అన్నింటిలో పెద్ద ఆయుధం ఏంటి అంటే పొదుపు. ఆ పొదుపు ఏ రకంగా అంటే నువ్వు చిరు వ్యాపారం చేసుకోగానే వడ్డీ పైసలు సర్కారు చెల్లించాలి. ఆ వడ్డీ పైసలే మీ పొదుపు. పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పారిశ్రామిక అభివృద్ధిలో పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తామన్నారు. కొత్త పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి దక్కాలనేది తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. సెక్రటేరియట్లో పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచంలోనే మొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ ఖ్యాతి పెరిగేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తీసుకొస్తున్నామన్నారు. ఏడాది ఆగస్టులోగా సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. తర్వాత ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి తుమ్మల. సభ తర్వాత ఖమ్మం నుంచి ముత్తగూడెం వరకు మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఎర్త్ సైన్సెస్ అనేటటువంటి యూనివర్సిటీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ది వరల్డ్. కాబట్టి దీనికి అంత ప్రతిష్టాకరంగా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క విజ్ఞప్తి మేరకి, ఈ జిల్లా అవసరాల మేరకి ఆయన గారు దాన్ని శాంక్షన్ చేశారు. ఈ సమయంలోనే యోగితారాణి గారు కూడా ఈ శాఖకి అధిపతిగా రావటం, ఇప్పుడు వైస్ ఛాన్సలర్ గా యూనివర్సిటీకి నియమించబడటం. మహబూబ్ నగర్, జగిత్యాల, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాలో డ్రోన్, ఏరియల్, ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ రోవర్ పద్ధతుల్లో సర్వే నిర్వహించామని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిబంధనల ప్రకారం భూ యజమానులకు నోటీసులు జారీ చేయడంతో పాటు గ్రామ సభలు నిర్వహించి యజమానుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరి భూములకు సర్వే హద్దులను ఖరారు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ 5 గ్రామాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి. పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో వాయిదాల పరంపర కొనసాగుతోంది. 3వ రోజు ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.
ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్నాయన్నారు బీజేపీ ఎంపీలు. జూలై 28, 29 తేదీల్లో ఆపరేషన్ సింధూర్పై చర్చకు సిద్ధమని తెలిపింది కేంద్రం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కంటిన్యూ అవుతుంది. వరుసగా మూడో రోజు ఎలాంటి చర్చ జరగలేదు. ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే బీహార్లో ఓటర్ లిస్టుల సవరణ, ఆపరేషన్ సింధూర్పై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత ఒక్కో అంశంపై చర్చిద్దామని సభాధ్యక్షులు సర్ద చెప్పేందుకు యత్నించారు. అయినప్పటికీ నిరసనలు కంటిన్యూ కావడంతో ఉభయ సభలు గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. सभा की कार्यवाही गुरुवार दिनांक 24 जुलाई 2025 को प्रातः 11 बजे तक स्थगित की जाती है. The House stands adjourned to meet at 11 a.m. on Thursday, the 24th July 2025. పార్లమెంటులో చర్చను విపక్షాలు కావాలని అడ్డుకుంటున్నాయన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. విపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చకు కేంద్రం ఓకే చెప్పిందన్నారు. రైతు సంక్షేమం సహా అనేక స్కీమ్లపై పార్లమెంటులో చర్చించాల్సి ఉందన్నారు శివరాజ్ సింగ్. लोकतंत्र को शोर तंत्र में बदल रहे हैं, पाखंड कर रहे हैं. बाहर आते तो कहते चर्चा करो और अंदर चर्चा से भाग रहे हैं. कल मैंने हाथ जोड़कर विपक्ष से प्रार्थना की थी. कल 20 में से 11 सवाल किसानों के थे, गरीबों के थे, गांव के थे. ये डबल स्टैंडर्ड देश की जनता देखे. బీహార్లో లాగే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ భారీ మోసం జరిగిందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. 52 లక్షల మంది ఓట్ల తొలగింపు కేవలం బీహార్ రాష్ట్రానికే పరిమితం కాదన్నారు. గతంలో తొలగించిన ఓటర్ల జాబితా ఇవ్వాలని ఈసీని కోరినా ఒప్పుకోలేదని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకుండా రూల్స్ మార్చేశారన్నారు రాహుల్. महाराष्ट्र में इन्होंने चीटिंग की. हमने सवाल पूछे इलेक्शन कमीशन से, वोटर लिस्ट दिखाइए. इन्होंने वोटर लिस्ट नहीं दिखाई. हमने कहा कि वीडियोग्राफी दिखा दीजिए. वीडियोग्राफी का कानून बदल दिया. 1 करोड़ नए वोटर्स आए थे महाराष्ट्र में और इलेक्शन चोरी किया. ठीक है. कर्नाटक में हमने भयंकर चोरी पकड़ी है. मैं ब्लैक एंड व्हाइट में आपको दिखाऊंगा, इलेक्शन कमीशन को दिखाऊंगा. ठीक है, ब्लैक एंड व्हाइट में कि कैसे चोरी की जाती है, कहां की जाती है. భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ పై మోదీ సర్కార్ నిజాలు దాస్తోందన్నారు ఎల్ఓపి రాహుల్. అణుయుద్ధాన్ని ఆపానని ట్రంప్ 25 సార్లు చెప్పారన్నారు. భారత సార్వభౌమత్వంపై పదే పదే దాడి జరుగుతుంటే ఎన్డీఏ సర్కార్ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. आप कह रहे हो कि ऑपरेशन सिंदूर ऑनगोइंग है और फिर आप कह रहे हो विक्ट्री हो गई, या विक्ट्री हो गई या सिंदूर ऑनगोइंग है. और दूसरी साइड से ट्रंप कह रहा है कि भैया सिंदूर को मैंने बंद किया, सिंदूर को मैंने बंद किया. 25 बार बोला है तो कुछ ना कुछ तो दाल में काला है ना. अगर हमारे को बार बार ट्रम्प ये कह के अपमान करता है कि समझौता मैंने कराया तो उसका उत्तर उन्होंने देना चाहिए. చట్టసభల్లో నిరసనలతో విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. గతంలో ఎన్ఆర్సీ, सीएए టైంలోనూ విపక్షాలు ఇదే విధంగా వ్యవహరించాయన్నారు చిరాగ్ పాస్వాన్. देखिए, मेरी समझ में नहीं आता कि ऑपोजिशन चाहता क्या है. आप जब बार बार शिकायत करते हैं, क्या ये बात सही नहीं है कि लोकसभा चुनाव के बाद आप ही लोग गए थे चुनाव आयोग के पास शिकायत करने? उसके बावजूद इसको लेकर एक ये माहौल तैयार करना, हकीकत ये है विपक्ष जानता है कि भैया चुनाव वो बिहार में जीतेंगे है नहीं. बंगाल में भी इन लोग के हालात ठीक नहीं है. ప్రధాని మోదీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. ప్రజల ఓటు హక్కును కాపాడకపోతే ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుందని ప్రశ్నించారు. బీహార్లో ఇండియా కూటమి అనుకూల ఓట్లు ఈసీ తొలగిస్తుందని చెప్పారు. वोट चोरी पर ये चर्चा नहीं चाहते, अपने वोट चोरी को बचाना चाहते हैं और इसीलिए चोर भागता है और वही आज वोट चोरों ने वही किया. బీహార్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికల సంఘం పనిచేస్తోందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. కొత్తగా ఓట్లను చేర్చడమే ఎన్నికల కమిషన్ పనని, కానీ బీహార్లో మాత్రం ఓట్లు తొలగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. బీహార్ లాగే ఉత్తరప్రదేశ్లోనూ చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు అఖిలేష్. और जहाँ तक सवाल जो बिहार में हो रहा है वो कल को यूपी में होगा, बंगाल में भी होगा, क्योंकि बीजेपी जानती है कि जनता के बीच में महंगाई, बेरोजगारी के सवाल पर उनके पास जवाब नहीं है. जो भ्रष्टाचार है, आप कल्पना नहीं कर सकते भ्रष्टाचार कितना है.
तो उसका जवाब क्या है उनके पास, इसीलिए उलझा के रखते हैं। పార్లమెంటులో పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై చర్చకు ఎట్టకేలకు ఒప్పుకుంది కేంద్రం. జూలై 28న లోక్సభ, 29న రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిపింది. 2 సభల్లో కలిసి 16 గంటలకు పైగా చర్చించనున్నట్లు చెప్పింది ప్రభుత్వం. డిబేట్లో విపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సమాధానం ఇవ్వనున్నారు. That's all for now.